తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై ఆగస్టు 31న జరిగినటువంటి అత్యాచారం మరియు హత్యాయత్నాన్ని ఉద్దేశించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈ రోజు గాంధీ హాస్పిటల్లో ఉన్న బాధిత మహిళని పరామర్శించడానికి వెళ్లిన శిల్పారెడ్డి బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మహిళపై జరిగింది అత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పిన మంత్రి సీతక్క ఈ కేసుని పక్కదోవ పట్టించే తీరును నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలనేది గాంధీ హాస్పిటల్ ముందు బైఠాయించిన శిల్పారెడ్డి బాధిత మహిళా కుటుంబానికి జరిగిన అన్యాయంని పక్కదోవ పట్టించడానికి వచ్చిన మంత్రి సీతక్కని నిలదీసి ఈ సంఘటన అత్యాచారం మరియు హత్యాయత్నంగానే చూడాలని కమ్యూనల్ ఇష్యూగా చిత్రీకరించవద్దని సూటిగా మంత్రిని హెచ్చరించిన శిల్పారెడ్డి వెంటనే నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం మరియు హత్యాయత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధిత మహిళకి న్యాయం చేకూర్చాలని లేని ఎడల రాష్ట్ర మహిళా మోర్చా తరపున ముందు చేపట్టబోయే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని శిల్పారెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే 12% ఇంక్రీజ్ ఇన్ ద క్రైమ్ రేట్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఆల్రెడీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. అయినా ఇంత 12% అంటే ఇట్ ఇస్ టూ మచ్. మహిళల పైన చిన్నపిల్లలు మీరు పేపర్ చూస్తున్నట్టయితే రోజు ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా రోజు దానిపైన ఏదో ఒక ధర్నా చేపడుతూనే ఉన్నాం. కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని ఓట్ బ్యాంకులకు చాలా అవసరం. కానీ మహిళలు 50% ఉన్న ఓటు బ్యాంక్ ఒక మహిళకు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళలు జరుగుతున్నప్పుడు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. మన రాష్ట్ర ప్రభుత్వం అంత దయనీయంగా నడుస్తుంది. మహిళల పట్ల వాళ్ళకి ఏ ఒక చిత్తశుద్ధి లేదు. వాళ్ళ మహిళలకి ఏమన్నా చేద్దామని ఒక ప్రాపర్ చట్టం తీసుకొద్దామని లేదు. ఫాస్ట్ ట్రాక్స్ కానీ షీ టీమ్స్ కానీ భరోసా సెంటర్స్ కానీ ప్రాపర్గా వర్క్ అయి ఉంటాయి కనుక ఇట్లాంటివి జరుగుతుండేనా. 8 నెలల తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఇచ్చింది. 8 నెలల్లో ప్రజలు వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు కంప్లైంట్ ఎక్కడికి ఇస్తారు? ఇప్పుడు నిన్నగాక మొన్న పెట్టారు. మరి 8 సంవత్సరాలు ప్రజలకి ఉమెన్ ఇష్యూస్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఏంటి, మాకు సంబంధం లేదు, మాకు ఓన్లీ ఓటు కావాలి. ఇప్పుడు మైనారిటీస్ వీళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలని ఏదైతే గిరిజన మహిళ నీలాబాయికి సంబంధించిన అసాల్ట్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆమెను చూడడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్ రావడం జరిగింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది. సో ఆ క్రమంలో వీళ్ళ అటెండర్స్తో మాట్లాడడం, వాళ్ళ కొడుకుతోని వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది. సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పైన అత్యాచారం జరిగింది, మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది. కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు. ఇక్కడ క్లియర్ కట్ గా ఇప్పుడు జరిగిందని భర్త చెప్తున్నాడు, కొడుకు చెప్తున్నాడు. కానీ దీన్ని పక్కదోవ పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది. ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయానికి మీరందరూ స్పందించాలి. మహిళకి న్యాయం జరగాలి. ఏదైతే అత్యాచారము ఈ మర్డర్ అటెంప్ట్ చేసిన మగ్దుమ్ అని వెంటనే ఉరిశిక్ష విధించాలని మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళంతా ఎక్కడ పోయినారు? ఎక్కడ సెక్యులరిజం గురించి ఒకరు మాట్లాడలేదు. ఎందుకు సెక్యులరిజం గురించి? అంటే గిరిజన మహిళకు జరిగితే అది అన్యాయం కదా, మీరు మాట్లాడారా? దీని ఓన్లీ కమ్యూనల్ ఇష్యూగానే చూస్తారా? ఇది ఎక్కడి నుంచి కమ్యూనల్ ఇష్యూగా అయింది? ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతుంది కదా. అక్కడ ఉన్న ఆదివాసీ మహిళల పైన జనరల్ గా జరుగుతున్నప్పటికీ కూడా, వీళ్ళు రేస్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే మహిళలు ఓట్ల కోసం తప్పితే మీకు దేనికి కాదా? అంటే మహిళలకి ప్రాబ్లం వస్తే మీరు స్పందించారా? దీని ఓట్లకు మాత్రమే మహిళలు గుర్తొస్తారా మీకు? ఒక ట్రైబల్ లో మహిళ పైన జరిగింది అని అంటే దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? ఆమె రేప్ అటెంప్ట్ జరిగిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. నేను సూపరింటెండెంట్ తో మాట్లాడినప్పుడు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి ఏం చేస్తున్నట్టు 2 రోజుల నుంచి ఇక్కడ చేయకుండా మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఎట్లా సర్జరీకి తీసుకెళ్ళారు? ఇప్పుడు అడిగితే దానికి సంబంధించి జరుగుతున్నాయి, ఇప్పుడే మాకు పర్మిషన్ వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పర్మిషన్ రావడం అంటే మీరు ఏం నిర్ధారించకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు?
ఇక్కడ క్లియర్ గా భర్త అండ్ అదే కొడుకు చెప్తున్నాడు అత్యాచారం జరిగిందని అమ్మ మాకు చెప్పింది అని చెప్తున్నాడు. అయినా కానీ దీన్ని కమ్యూనల్ ఇష్యూ చేద్దామని దీనికి ఎక్కడికక్కడికి ఒక చెక్కులు ఇచ్చేసి లేకపోతే పైసలు ప్రలోభం పెట్టి దీన్ని దాచాలని చూస్తున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి. ఆ మద్దు మన ఆయనకు ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇదివరకు కూడా ఇంకో ట్రైబల్ అమ్మాయిని బలవంతంగా వాళ్ళ హస్బెండ్ ని చంపేసి మరి వాడు ఇంకొకరిని కూడా ఇలా చేయడం జరిగింది. మగ్దు అనే ఐటానికి ఖచ్చితంగా ఉరిశిక్షపడాలి. మా కిషన్ రెడ్డి గారి సూచన మేరకు బండి సంజయ్ గారు కూడా వీళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వారు కూడా దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏమి చేస్తున్నప్పుడు మీరు పార్టీలో ఉండి ఎంతసేపు వచ్చి పరామర్శించి చెక్కులు ఇచ్చి దానికి కథం చేయాలి. ఇప్పుడు కూడా మాకు అందిన వార్త సీతక్క గారు వస్తున్నారు వీళ్ళ అటెండర్స్ కి చెక్కులు ఇవ్వడానికంట. చెక్కులు ఇచ్చి దీన్ని కథం చేద్దాం అనుకున్నాం. మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి ఊరుకునే లేదు. వెంటనే ఆ మహిళకి అన్ని మొత్తం పూర్తి ట్రీట్మెంట్ జరగాలి. అట్ ద సేమ్ టైం న్యాయం జరగాలి. మగ్దుని ఉరి శిక్ష వేయించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. తర్వాత మర్డర్ అటెంప్ట్ బుక్ చేయాలి. రేప్ అటెంప్ట్ బుక్ చేయాలి. ఎందుకంటే భారీ మాటలు చెప్పు బాబు, రేప్ అటెంప్ట్ జరిగిందా లేదా చెప్పండి.